హాయ్ ఎవ్రీవన్ అండ్ గుడ్ మార్నింగ్. ఇక్కడ ఇది నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ అనమాట. మా ఫ్యామిలీ అంటే మా మమ్మీ సైడ్ ఫ్యామిలీ అందరం కలిసి ఒక చిన్న టూర్ అయితే ప్లాన్ చేసాము. టూర్ ప్లాన్ వచ్చేసి ఫస్ట్ 3 రంగనాథ స్వామి గుళ్ళు. యాక్చువల్గా రంగనాథ స్వామి గుళ్ళు కాదు, ఫస్ట్ కాణిపాకం, తర్వాత రంగనాథ స్వామి గుళ్ళు, తర్వాత పంచభూత లింగాలు అని. ఇప్పుడు ఈ వ్లాగ్లో నేను రంగనాథ స్వామి గుళ్ళు ప్లస్ కాణిపాకం చూపిస్తాను. కాణిపాకంలో ఫోన్ తీసేసుకున్నారు, ఎక్కువైతే వీడియోస్ తీయలేదు, ఒక చిన్న పిక్ తీసేసుకొని వచ్చేసాను. ఇక్కడ అంతా రోడ్ సైడ్ వ్యూస్ అనమాట. ఒక చోట పెద్ద సాయిబాబా కనపడింటే ఒక చిన్న వీడియో తీసుకున్నాను అనమాట. తర్వాత అంతా రోడ్ వ్యూ అనమాట ఇదంతా. తర్వాత టిఫిన్ కోసం మార్నింగ్ టిఫిన్ అయితే చేయలేదు, టిఫిన్ కోసం రోడ్ సైడ్ ఎక్కడన్నా ఆగుదామని చిన్న గుడి లాంటిది కనిపిస్తే సైడ్లో అక్కడ ఆగి ఎంచక్క టిఫిన్ అయితే చేసేసుకున్నాము. టిఫిన్ వచ్చేసి ఉప్మా చేసుకున్నాము, ఇంట్లోనే చేసుకొని తీసుకొని వచ్చుకున్నాం అనమాట. ఆ రోజుకి మటుకు యాక్చువల్గా 3-4 డేస్ ట్రిప్ కాబట్టి 1 డేకి ఒకటే చేసుకున్నాము. తర్వాత ఇంకా అంతా బయటనే అనమాట. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి ఒక్కటే లేడు, అందరూ ఉన్నారు, రాముడు వాళ్ళు అందరూ ఉన్నారు. ఇది ఒక ఊర్లో ఉన్నట్టు లేదు, ఇది టెంపుల్ యాక్చువల్గా ఊరు బయట వచ్చేసింది అనమాట. తర్వాత టిఫిన్ చేసుకొని చక్క వాష్రూమ్స్ అన్నీ అయిపోగొట్టేసుకొని మళ్ళీ ట్రావెల్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడైతే కాణిపాకం వెళ్ళే రూట్లో కొండ లోయలు అవన్నీ కనిపించాయి అనమాట. సైడ్ కూర్చున్నాను కాబట్టి నేను అన్నీ కొన్ని క్యాప్చర్ అయితే చేశాను. చాలా డేంజరస్గా ఉండింది అవి అంతా కిందకి తొంగి చూడాలంటే. బట్ మా డ్రైవర్ అంకుల్ బాగా నీట్గా తోలేసాడు. ఇక్కడ అంతా కొంచెం భయపడ్డా, చాలా లాంగ్ ట్రిప్ ఇది, సొంత వెహికల్ వేసుకొని పోతున్నామని. ఇక్కడ మా నాన్న అయితే తన ఫేవరెట్ యానిమల్స్కి ఫుడ్ అయితే వేస్తున్నాడు. మా నాన్న ఫేవరెట్ యానిమల్ ఎవరో చెప్పండి చూద్దాం. తనకి ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకెళ్ళిపోతాడు పండ్లు వాటి కోసమని. ఇక్కడ సైడ్లో ఏదో గుడి, అంతా ఆర్కిటెక్చర్ అంతా బాగుంటే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. అదేమో పోతూనే ఉంది బండి కాబట్టి స్పీడ్గా అయిపోయింది. తర్వాత కాణిపాకం అయితే రీచ్ అయిపోయినాము. కాణిపాకం అంతా బయట ఒకటే తీసాను కానీ లోపలైతే అలౌ చేయలేదు ఫోన్. కాణిపాకం అయిన తర్వాత ప్రథమ రంగంకి వెళ్ళే రూట్లో ఎక్కడన్నా భోంచేద్దామని చక్క మామిడి తోటలో దిగేసేసి ఫుడ్ అంతా మొత్తం తీసుకునేదల్లా భోజనం అయితే చేసేసుకొని తర్వాత వాష్రూమ్స్ అన్నీ అయిపోగొట్టేసుకొని మళ్ళీ వ్యాన్ ఎక్కేసామన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ అంతరంగం. వీటి పేర్ల గురించి నేను క్లియర్గా మళ్ళీ చెప్తాను. దీని సైడ్ కావేరీ నది ఉంటుంది, ఇదంతా తమిళనాడు సైడ్ అనమాట. తమిళనాడు సైడు ఊరి పేరు కూడా నాకు అంతగా తెలియదు. ఇది నైట్ వ్యూ అనమాట. నైట్ మొత్తం అంతా గుడి ఇలా ఉంది. నాకైతే కొంచెం మురారి మూవీ అంత జ్ఞాపకం వచ్చింది. ఇక్కడ నైట్లో కొంచెం భయంకరంగా అనిపించింది. తర్వాత ఇది మార్నింగ్ అనమాట. తెల్లవారుజామున లేసి తొందరగా రెడీ కావాలి. ఒకటే రోజు 3 రంగనాథ స్వామి గుళ్ళు దర్శనం చేసుకోవాలని అనేసరికి ఇంకా పొద్దున్నే లేచేసాం. ఎంచక్క కావేరీ నదిలో స్నానం అయితే చేసేసుకొని అందరం కలిసి స్నానం అయితే చేసుకున్నాము. తర్వాత ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్గా రూమ్ వచ్చేసి గుడి అవతల పక్క ఉంది, మేము నది వచ్చేసి గుడి యువతల పక్క ఉంది. మార్నింగే లేచి స్నానం చేసేసి అదే సైడ్లో నుంచి గుడి అంటే మెయిన్ గోపురం ముందు నుంచే వెళ్ళామన్నమాట. ఇది అదే అనమాట వీడియో. యాక్చువల్గా నడుస్తున్నాం కాబట్టి కొంచెం వీడియో షేక్ అవుతూ ఉంది. ఇప్పుడు నేను రంగనాథ స్వామి గుళ్ళు 3 అని చెప్పాను కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఉండేది శ్రీరంగపట్టణం, మైసూర్ డిస్టిక్లో ఉంటుంది. దాన్ని ఆదిరంగం అని అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది గుడి ఫస్ట్ గోపురం, తర్వాత లోపలి భాగం అన్నమాట. ఆ తర్వాత మనకి ఇంకా కెమెరా అయితే అలౌ చేయరు. ఏమన్నా ఇవి తీసుకోవాలంటే ఫొటోస్ పిక్స్ అన్నీ ఇక్కడే తీసేసుకోవాలి. యాక్చువల్గా ఫోన్ అయితే అలౌ ఉంది కానీ పిక్స్ మాత్రం తీసుకొనివ్వరు. ఇది ఫస్ట్ రంగనాథ స్వామి గుడి అన్నమాట. ప్రథమ రంగం అని అంటారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడంతా ముందర పార్క్ ఏరియా ఉంది. ఇది సెకండ్ది అనమాట. దీన్ని మధ్యరంగం అని అంటారు. యాక్చువల్లీ ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. తర్వాత ఇది లాస్ట్ది అనమాట.
అంతరంగం లేదా శ్రీరంగం అని కూడా అంటారనమాట. ఆ గుడికైతే రీచ్ అయిపోయినామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి రాత్రి అయిపోయిందనమాట. నైట్ వ్యూ అనమాట ఇదంతా. తర్వాత గుడి మూసేస్తారు, తొందరగా దర్శనం చేసుకుందాం రండి రండి అని మా డాడీ అయితే నడుచుకుంటూ తీసుకెళ్ళాడు. యాక్చువల్గా ఇది లోపలంటూ ఊరులాగా ఉంటుందన్నమాట. నాకు అన్నారు కానీ నాకైతే గుడి లోపలనే ఊరు ఉంటుంది అని అన్నారు కానీ నాకు అంత అనిపించలేదు. ఇక్కడైతే పెద్ద పెద్ద గోపురాలు అస్సలు ఒకటి తర్వాత ఒకటి. గర్భగుడి ఎక్కడుందో ఏమో తెలియదు కానీ గోపురాలు మాత్రం ఏమంటారు, వెంకటేశ్వర స్వామికి 7 వాకిన్లు ఎలా అయితే ఉంటాయో అలా ఇక్కడ గోపురాలే పెద్ద పెద్ద గోపురాలు అలా చాలా ఉన్నాయి. పోతూనే ఉన్నాం వస్తూనే ఉన్నాయి. ఫైనల్గా దేవుడి దర్శనం అయితే అయ్యింది నైట్ కల్లా. ఇందాక ఫస్ట్ రంగనాథ స్వామి గురించి చెప్పాను కదా, ఇప్పుడు సెకండ్ది అనమాట. ఏదైతే కన్స్ట్రక్షన్లో ఉందో దాని గురించి. సెకండ్ది మైసూర్ డిస్టిక్కే, కాకపోతే ఊరి పేరు వచ్చేసి శివన సముద్రం. ఇది మధ్యరంగం. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో ఉండేది అంతరంగం. దాని ఊరి పేరు వచ్చేసి తిరుచి, శ్రీరంగం అని కూడా అంటారనమాట. అట్లా ఈ 3 ఒకటే రోజు కవర్ చేసేసామన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది లాస్ట్ రంగనాథ స్వామి గుడి అనమాట. దీని పేరు వచ్చేసి అంతరంగం అని కూడా అంటారు. తిరుచి ఊర్లో ఉంటుంది. శ్రీరంగం అని కూడా అంటారు. తమిళనాడులో ఉంటుంది ఇది. ఇప్పుడు మనం చూసిన ప్రతి గుడిలో గర్భగుడిలో దేవుడు ఎవరంటే రంగనాథ స్వామి అనమాట. అంటే మీకు ఎలా చెప్పాలంటే పాల సముద్రంలో విష్ణుమూర్తి శేషపాన్పు పైన ఎలాగైతే పడుకొని ఉంటారో, లక్ష్మీదేవి కాళ్ళొత్తుతూ ఉంటుందో సేమ్ అలానే విగ్రహాలు ఉంటాయన్నమాట. చాలా పెద్ద పెద్దగా. అసలు అక్కడ దేవుని గర్భగుడి ముందరన మనం నిలబడినామంటే చిన్న లిల్లిపుట్లాగా ఉంటాము. నేను కేవలం గోవిందరాజుల స్వామి గుడిలోనే ఇలా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ ఇక్కడ మాత్రం చాలా ఉన్నాయి అలాంటి విగ్రహాలని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అన్నమాట. ఈ ఈ 3 రంగాలకు స్పెషాలిటీ ఏమిటిదో నాకు తెలియదు, కానీ మా నాన్న వీటిని మాత్రం ఒక్కరోజే దర్శనం చేసుకుంటే మంచిది అని అన్నాడు అనమాట. అది తనకెవరో చెప్పినారంట. అందుకోసం ఇంతకుముందు ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చినప్పుడు ట్రై చేసినప్పుడు అయితే 2 గుళ్ళ దర్శనాలు అయినాయి, కానీ ఒకటి లాస్ట్ది అవ్వలేదు నాకు అని అన్నాడు. ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు 3 గుళ్ళ దర్శనాలు అయిపోయేసరికి అమ్మయ్య అని అన్నాడు అనమాట. అదొక ఫీలింగ్ అనమాట. అలా ఈ రంగనాథ స్వామి గుళ్ళ దర్శనాలు అయితే అయిపోగొట్టేసుకున్నాము. గుడి బయట చాలా అయితే షాపింగ్ ఉన్నాయి కానీ ఏవి కొనలేదు. నేను అనుకున్నాను మన ఊర్లో దొరకనివి స్పెషల్గా అక్కడ ఉంటాయేమో కాస్ట్ తక్కువలో అనుకున్నాను, కానీ కాస్ట్లో ఏ డిమాండ్స్ ఏ బార్గెన్స్ అస్సలు చేయడమే లేదు. అసలు బార్గెన్ చేస్తుంటే కూడా అసలు కొంచెం కూడా తగ్గడం లేదు. నేను అనుకున్నాను ఎక్కడైనా దొరుకుతాయి కదా, ఏమంటే ఒక జస్ట్ సింపుల్గా బయట ఫ్రెండ్స్కి ఇవ్వడం కోసం ఒకటే తీసుకుందాము. మనకి ఏమన్నా కావాలంటే మేబీ ఆన్లైన్లో దొరుకుతాయి, లేదంటే గిన మన ఇంటి దగ్గర షాప్స్లలోనే ఉంటాయి. ఇవన్నీ వద్దులే అని ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు నేనైతే. జస్ట్ నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్కి ఇచ్చేకనమాట, అంతే. అలా 3 రంగనాథ స్వామి గుళ్ళు దర్శనం అయిపోగొట్టేసుకొని రిటర్న్ టు పంచభూత లింగాలు అన్నమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పంచభూత లింగాలు వాటి గురించి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఊర్లో ఉన్నాయి అనే వాటి గురించి. ఇప్పుడు ఇది కంప్లీట్ మొత్తం అంతా రంగనాథ స్వామి గుళ్ళు మాత్రమే. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, గోపురాలు చాలా హైట్ తోటి, అది కూడా రాతితో కట్టినవి ఉన్నాయన్నమాట. నేను మా నాన్నని అడిగినాను ఎట్లా కట్టింటారు, ఇప్పుడైతే జేసీబీస్ అవి అట్లాంటివి ఉన్నాయి కానీ అప్పుడు ఎలా కట్టినారు అని అంటే, మా నాన్న అన్నాడు ఒకానొక టైంలో బండలు వెయిట్ తగ్గిపోతాయంట. ఆ టైంలోనే వాటిని మనుషులు మోసుకెళ్ళి గోపురంలో అమర్చేవాళ్ళు అనమాట. అంటే డేలో ఒక టైంలో అవి అలకాగా అవుతాయంట.
ఈ గుడిలోకి లోపలికి ఫోన్ అయితే అలౌ చేసినారు కాబట్టి అంతా దర్శనము స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత సరౌండింగ్స్ మొత్తం అంతా వీడియో తీసాను అనమాట. చిన్న చిన్న క్లిప్పింగ్స్ లాగా గుడి మొత్తం గోపురాలు లోపల ఏమేమి ఉన్నాయి అవంతా. ఇక్కడైతే గోపురం కింద గోడలకి నామాలు అయితే పెట్టారు. తర్వాత మొత్తం అంతా ఇది మెయిన్ గోపురం అన్నమాట. ఇంకా గుడిలో చాలా వేరే గుళ్ళు కూడా ఉన్నాయి. వాటిని దర్శనం చేసుకుందామని వెళ్ళేసరికి అవి క్లోజ్డ్లో ఉన్నాయన్నమాట. ఇది బయట సరౌండింగ్స్ అన్నమాట మొత్తం. ఇక్కడ ఒకైతే పిక్ అయితే తీసేసుకున్నాము, అది నేను షార్ట్లో పోస్ట్ చేశాను. తర్వాత ప్రసాదాలు తీసేసుకొని ఇంకా ఇక్కడైతే 1000 పిల్లర్స్ గుడి, తర్వాత ఇంకొక గుడి కూడా ఉంది అని అన్నారు, అది అయితే కవర్ చేయలేకపోయాం. ఇక్కడ రిటర్న్ వెళ్ళడానికి ఎగ్జిట్ ఎక్కడుందో తెలియక కొంచెం తిరిగామన్నమాట. ఇది కోనేరు. మొత్తానికైతే ఎగ్జిట్ అయితే బయటికి వచ్చేసామన్నమాట. తర్వాత రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకున్నాం అన్నమాట.